హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు హారం చెప్పిన సాక్ష్యం. ఒక గ్రామంలో అంత సంపన్నులు కాని రైతు దంపతులు ఉండేవారు. వాళ్ళు తమకున్న కొద్ది పొలంలో రోజూ పని చేసుకుని సాయంకాలానికి ఇంటికి తిరిగి వస్తూ ఉండేవారు. ఒకరోజు సాయంకాలము వాళ్ళు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు మీద ఒక కాకి గూడులో ఏదో మెరుస్తూ కనపడింది. భార్య కోరిక పైన రైతు చెట్టెక్కి దాన్ని తీసుకొని కిందకి దిగి వచ్చాడు. అదొక ముత్యాల చేరు. అందులో 200 ముత్యాలున్నాయి. ఏ ముత్యాల వర్తకుడి సొత్తు అయి ఉండాలి. కాకి దాన్ని తెచ్చి గూట్లో పెట్టి ఉంటుంది. ఆ దంపతులు ఇంటికి పోయి ఎంచి చూస్తే సరిగ్గా 200 ముత్యాలున్నాయి. అందులో సగం ముత్యాలతో మెడలోకి చక్కని దండ చేయించుకోవచ్చు అన్నది రైతు భార్య. కంసాలికిచ్చి చేయిస్తాలే అన్నాడు రైతు. ముత్యాలకు తీగ చుట్టించడం తేలికలో పనే. రైతు ఒక 100 ముత్యాలని కంసాలి దగ్గరకు తీసుకొని పోయి వాటితో హారం తయారు చేసి ఇవ్వమన్నాడు. కంసాలి ముత్యాలను లెక్కపెట్టి తీసుకొని వారం రోజుల్లో హారం తయారు చేయిస్తానన్నాడు. వారం లోపల హారం తయారైంది. కానీ కంసాలి భార్య దాన్ని తన మెడలో వేసుకొని చూసి ఇది నాదే అన్నది. కంసాలి విలవిల్లాడాడు. కానీ అతని భార్య చచ్చిన ఆ హారాన్ని ఇవ్వనన్నది. వారం కాగానే హారం తయారైందా అంటూ రైతు వచ్చాడు. పూర్తి కావచ్చిందని 2 రోజుల్లో ఇచ్చేస్తానని కంసాలి బొంకాడు. ఇలా వాయిదాల మీద 1 నెల జరిగిపోయింది. రైతుకి ప్రాణం విసిగి, నువ్వు హారం చేసేటట్టు లేవులే, నా ముత్యాలు నాకు ఇచ్చేసేయి అన్నాడు. కంసాలి తెగబడి, నువ్వు నాకు ముత్యాలేమీ ఇవ్వలేదు అన్నాడు. అంతదాకా వచ్చిందా? నేను నీ మీద ఫిర్యాదు తెస్తాను అన్నాడు రైతు. తెచ్చుకో, నన్ను బెదిరిస్తావా? నీ దగ్గర ముత్యాలు ఎందుకున్నాయో అదే చూస్తాం అన్నాడు కంసాలి. ఫిర్యాదు తేవటానికి రైతు కొంచెం చెంకాడు. కానీ రైతు భార్య, మనం ఎవరి సొమ్మైనా దొంగిలించామా? ఈ కంసాలి పచ్చి దొంగ. న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి జరిగింది జరిగినట్లు చెబితే మనకు ఏ నిందా రాదు. అందులోనూ మన ఊరి న్యాయాధికారి ధర్మదేవత అని చెప్పుకుంటారు అన్నది. రైతు తన వద్ద ఇంకా ఉన్న 100 ముత్యాలు తీసుకొని న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. న్యాయాధికారి రైతుతో, ఈ ముత్యాలు నా దగ్గరే ఉంచు. నా దగ్గర కంసాలి మీద ఫిర్యాదు చేసిన సంగతి ఇప్పుడిప్పుడే ఎవరికీ చెప్పమాకు అన్నాడు. న్యాయాధికారి రమ్మంటున్నట్లు కంసాలికి కబురు వచ్చింది. కంసాలి వెళ్ళాడు. న్యాయాధికారి అతని ముందు ఒక సంచి పెట్టి, ఇందులో 100 ముత్యాలున్నాయి. వీటితో హారం చుట్టి ఇవ్వగలవా? సాధ్యమైనంత త్వరగా కావాలి అన్నాడు. చిత్తం, ఎల్లుండి సాయంకాలానికల్లా సిద్ధం చేస్తానండి అన్నాడు కంసాలి. అతను ఆ ముత్యాల సంచిని ఇంటికి తీసుకొచ్చి చూస్తే 96 ముత్యాలే ఉన్నాయి. న్యాయాధికారి లాంటి పెద్ద మనిషి 100 ముత్యాలంటే నమ్మి తెచ్చాడు. 4 తక్కువ ఉన్నాయని మళ్ళీ వెళ్ళి చెబితే తాను ఆ 4 కాజేసినట్లు న్యాయాధికారి అనుకోవచ్చు. ఎలాగురా భగవంతుడా అనుకుంటూ ఉండగా రైతు కోసం తయారు చేసిన 100 ముత్యాలు గల హారం జ్ఞాపకం వచ్చింది. దాన్ని తీసుకుపోయి న్యాయాధికారికి ఇచ్చి 96 ముత్యాలతో తన భార్యకు మరో హారం చేస్తే సరి. పరిస్థితి అంతా విన్నాక కంసాలి భార్య ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నది. 2 రోజులాగి కంసాలి 100 ముత్యాలు గల హారాన్ని తీసుకొని పోయి న్యాయాధికారికిచ్చి, తమ హారం తయారు చేశాను బాబు, మార్పులు చేర్పులు ఏమన్నా కావాలంటే చెప్పండి, చేస్తాను అన్నాడు. న్యాయాధికారి కంసాలి మాటలు వినిపించుకోకుండా హారంలోని ముత్యాలు లెక్కబెట్టి తల ఎత్తి చూసి, ఇది ఆ రైతుకు నువ్వు చేసి పెట్టిన హారంలాగుంది. ఇందులో 100 ముత్యాలున్నాయి. నేను నీకు ఇచ్చినవి 96 ముత్యాలే. నా హారం వేగిరం పట్టుకురా అన్నాడు. కంసాలి గుండె గుబేలు మనది. అతను తడబడుతూ, లేదు బాబు, ఇది తమరు కోసం నేను తయారు చేసిందే. తమరు నాకు 100 ముత్యాలు ఇచ్చారు. తమరు చెప్పే రైతెవరో నాకు తెలీదు అన్నాడు. న్యాయాధికారి మండిపడి, దౌర్భాగ్యుడా, నీ మోసం బయట పెట్టడానికే నేను ఇలా చేశాను. ఇది రైతు హారం అని నేను తెలుసుకున్నాక కూడా నన్ను వంచిస్తావా? ఇలాంటి మోసాలు మరొకసారి చేసినట్లు తెలిస్తే నిన్ను కఠినంగా శిక్షిస్తాను. వెళ్ళి నేనిచ్చిన ముత్యాలు పట్టుకురా, హారం అవసరం లేదు అన్నాడు.
కంసాలి ముత్యాలను న్యాయాధికారికి ఇచ్చి రైతు హారానికి చుట్టిన బంగారు తీగ తన మజూరీ పోగొట్టుకోవడమే కాక తన పెళ్ళాంచేత పడరాని తిట్లన్నీ పడ్డాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు మరుగుజ్జులు. అంగదేశంలోని ఒక కుగ్రామంలో 2 మరుగుజ్జు దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరూ సాధువులు. అందరితోనూ మంచిగా ఉంటూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు మకరుడు, మకరి. ఒక వేసవి కాలము వాళ్ళ గ్రామంలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. మామూలు మనుషులు దూర ప్రాంతం నుంచి నీరు కావలతో తెచ్చుకొని ఏదో విధంగా కాలక్షేపం చేస్తున్నారు. కానీ మరుగుజ్జులకు జీవితం చాలా కష్టమనిపించింది. అందుచేత మకరుడు తన భార్యను వెంటబెట్టుకుని కొంతకాలం పాటు తమ అత్తగారి ఊరు వెళ్ళి ఉందామనుకున్నాడు. మకరుడు ఒక బుల్లి తోపుడు బండి సంపాదించి అందులో మకరిని కూర్చోబెట్టి తోసుకుంటూ అత్తవారి ఊరికి బయలుదేరాడు. గతుకుల దారి కావటం చేత మకరుడికి బండిని తోయటము ఆయాసంగానే ఉంది. బండి ఎగిరెగిరి పడుతూ ఉండటాన మకరికి శ్రమగానే ఉన్నది. వాళ్ళు అలా శ్రమపడి ప్రయాణం చేసి మధ్యదారిలో ఉన్న తుమ్మలతోపు మధ్యకు చేరుకున్నారు. ఆ తుమ్మలతోపులో పిల్లి పిశాచాలనే హీనజాతి పిశాచాలు ఉండేవి. అవి అప్పుడప్పుడు ప్రయాణికులను ఏడిపిస్తూ ఉండేవి. ఈ మరుగుజ్జు దంపతులను ఏడిపించాలని 2 పిల్లి పిశాచాలకు దుర్బుద్ధి పుట్టింది. అవి అచ్చు మకరి మకరుల్లాగానే రూపాలు ధరించాయి. పిశాచి మకరుడు పిశాచి మకరిని ఒక తోపుడు బండిలో పెట్టి తోసుకుంటూ మకరుడికి ఎదురు వచ్చాడు. ఎవరో ప్రయాణికులు ఎదురు కావటం దూరం నుంచే చూసిన మకరుడు కాసేపు ఆగి కబుర్లు చెప్పుకొని విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని మొదట సంతోషించాడు. ఆ వచ్చేవాళ్ళు తమలాగే మరుగుజ్జులని తెలియగానే అతను ఆశ్చర్యపోయాడు. మరింత దగ్గరికి వచ్చినాక వాళ్ళు కూడా అచ్చు తమలాగే ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. మకరుడేమీ అనకముందే పిశాచ మకరుడు, నా పేరు మకరుడంటారు. ఇది నా భార్య మకరి. నేను మా అత్తవారూరు వెళ్ళి స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోతున్నాను. మీరెవరు? మీ ప్రయాణం ఎక్కడిదాకా అని అడిగాడు. అసలే కంగారులో ఉన్న మకరుడికి ఈ మాటలు వినేసరికి మతే పోయినట్లయింది. అతను పిశాచి మకరుడితో, మీ మాటలు వింతగా ఉన్నాయి. నా పేరు మకరుడు. ఇది నా భార్య మకరి. మా ఊళ్ళో చెరువు ఎండిపోతే మా అత్తవారి గ్రామానికి బయలుదేరాము అన్నాడు. ఈ మాటకు పిశాచి మకరుడు చప్పున కోపోద్రేకం తెచ్చుకొని, మేమంటే అంత వెటకారంగా ఉందా? చూడు నిన్నేం చేస్తానో అని కయ్యానికి కాలు దువ్వాడు. మకరుడికి కోపం వచ్చింది. నీకే మమ్మల్ని చూస్తే వేళాకుళంగా ఉన్నట్లు నాకు తోస్తున్నది. కోపం వస్తే నేను మనిషిని కాను అన్నాడతను కొట్లాటకు సిద్ధపడుతూ. అంతదాకా తోపుడు బళ్లలో కూర్చొని ఉన్న ఆడవాళ్ళిద్దరూ చప్పున కిందకి దూకి 2 మగవాళ్లకు మధ్య అడ్డు వచ్చి, ఆగండి, తొందరపడకండి అని అరిచారు. మకరుడు తనకు సమీపంగా వచ్చిన పిశాచి మకరిని పక్కకు లాగుతూ, నువ్వూరుకో, ఈ ధూర్తుడి సంగతేమిటో తేలుస్తాను అన్నాడు. మోసం మోసం, నీ పెళ్ళాం అది కాదు నేను అంటూ అసలు మకరి వచ్చి మకరుడు చేయి పట్టుకున్నది. దాని మాట నమ్మకు, అసలు మకరిని నేనే అంటూ పిశాచి మకరి మకరుడి 2వ చేయి పట్టుకున్నది. మకరుడికి పూర్తిగా మతిపోయినట్లయింది. అప్పుడు పిశాచి మకరుడు గట్టిగా నవ్వి, మనం అవతలికి పోయి ఓ మాట అనుకుందాంరా అని మకరుణ్ణి పిలిచాడు. ఇద్దరూ ఒక పొద చాటుకు వెళ్లారు. పిశాచి మకరుడు అసలు మకరుడితో, ఏం లేదులే అని మళ్ళీ నవ్వి వెనక్కి బయలుదేరాడు. పొదకు 2 వైపుల నుంచి ఒకే రకంగా ఉన్న మకరులు వచ్చేసరికి వారిలో తన భర్త ఎవరో చచ్చినా తెలియలేదు మకరికి. మళ్ళీ మకరుల మధ్య వాగ్వివాదం ఆరంభమైంది. దారిన వెళ్లేవారు ఆగి తమాషా చూడసాగారు. వారిలో బుద్ధిమంతుడొకాయన, మీ తగాదా తీరాలంటే న్యాయాధికారి దగ్గరికి వెళ్ళండి. మీరెంతసేపు జగడమాడినా నిజం బయటపడదు అని సలహా ఇచ్చాడు. 2 మకరులు 2 ఆడవాళ్లు ఆయన వెంట సమీపంలో ఉన్న న్యాయాధికారి వద్దకు వెళ్లారు. దురదృష్టవశాన ఆ న్యాయాధికారి కూడా మరుగుజ్జే. ఈ ఫిర్యాదులు తనను అపహాస్యం చేయటానికి వచ్చారనుకుని
వీళ్లలో ఎవరు అసలు వాళ్ళో ఎవరు నకలు వాళ్ళో నాకు మాత్రం ఏం తెలుస్తుంది? నిజం చెప్పిందాకా నలుగురిని చింతబరకలతో బాదండి అని ఆయన తన భటులకు ఉత్తర్వునిచ్చాడు. నలుగురు మరుగుజ్జులు ఒక్కసారిగా చెవులు చిల్లులు పడేటట్లు కేకలు పెట్టసాగారు. ఆ కేకలు విని జనం గుమిగూడారు. చాలా రభస అయింది. ఆ సమయానికి మహామంత్రి గారు పల్లకీలో సపరివారంగా అటుగా వెళుతూ ఈ కలవరం చూసి ఆగి మేనా దిగి వచ్చి న్యాయాధికారిని, చేపల బజారా, ఇది న్యాయస్థానమా అని అడిగాడు. న్యాయాధికారి మహామంత్రికి సాష్టాంగపడి లేచి, ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో చూడండి. ఈ మగవాళ్ళిద్దరికీ తేడా లేదు. ఈ ఆడవాళ్ళిద్దరూ ఒకే అచ్చులో పోత పోసినట్లున్నారు. నన్ను మభ్యపెట్టడానికి వచ్చారు. నిజం చెప్పిందాకా చింతబరికలతో చావ కొట్టిద్దామనుకుంటున్నాను అని చెప్పాడు. మహామంత్రి క్షణం ఆలోచించాడు. ఇదేదో పిల్లి పిశాచాల ఎత్తుగడేనని ఆయనకు తోచిపోయింది. ఆయన న్యాయాధికారితో, ఏమీ అవసరం లేదు. నీ చింతబరికలు వీళ్లకు లక్ష్యం లేదు. నా వెంట భద్రయ్య ఉన్నాడు. వాడి చేత భైరవ చక్రం వేయించి అందులో ఈ నలుగురిని కూర్చోబెడితే పిల్లి పిశాచాల పాటలు అప్పుడు తెలుస్తాయి. ఎవడ్రా అక్కడ, భద్రయ్యని పిలుచుకురండి అన్నాడు. మరుక్షణమే పిశాచి మకరుడు, పిశాచి మకరి మాయమైపోయారు. మహామంత్రి అసలు మకరి మకరులతో, ఇక మీ దారిన మీరు వెళ్ళండి. క్షుద్ర పిశాచాలు ఎదురైనట్లు కనిపిస్తే వాటితో మాట్లాడక మీ దారిన మీరు వెళ్ళిపోండి. అవి మిమ్మల్ని ఏమీ చేయవు అని సలహా ఇచ్చాడు. ఇంతలో న్యాయాధికారి వచ్చి, మహాప్రభు, మీ పరివారంలో భద్రయ్య అనేవాడు ఉన్నట్టు లేడే అన్నాడు. పోనీలే, వాడితో కూడా పని లేదులే అంటూ మహామంత్రి పల్లకి ఎక్కి ముందుకు సాగిపోయాడు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు భాతృహంతకులు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల అపూర్వమే గాని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయకుండా ఉన్నట్లయితే నీకు విజయం చేకూరుతుంది. ఒక చిన్న అన్యాయం ఎలా సర్వనాశనానికి దారితీస్తుందో తెలియగలందులకు నీకు నిషధ రాజైన ద్యుమశ్చేనుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నిషధ రాజైన ద్యుమశ్చేనుడికి చిత్రసేనుడు, విచిత్రసేనుడు, మహాశ్చేనుడు అనే 3 కొడుకులు ఉండేవాళ్ళు. వారిలో చిత్రసేన, విచిత్రసేనులు దుర్మార్గులు, హీనబుద్ధులు కావటం వలన రాజును చాలా బాధించేది. మహశ్చేనుడు సర్వలక్షణ సమన్వితుడు. అన్ని విధాలా అతనే రాజ్యార్హుడు. ద్యుమశ్చేనుడికి 3వ వాడిపైనే ప్రాణాలన్నీ. తాను సింహాసనం పైన ఉంటూనే ప్రాణాలు విడిస్తే రాజ్యము సాంప్రదాయానుసారము చిత్రసేనుడికి పోతుంది. అన్నలు మహశ్సేనుడికి ఏమాత్రము న్యాయం చేయరు. తాను బతికి ఉండగానే ఆయన తన 3వ కొడుకును రాజుగా అభిషేకిస్తే కాదనే హక్కు ఎవరికీ ఉండదు. కానీ పెద్ద కొడుకుల దుర్మార్గ బుద్ధులు తెలియని లోకము దీన్ని హర్షించదు. అందుచేత ద్యుమశ్చేనుడు ఏం చేశాడంటే తన రాజ్యాన్ని 3 భాగాలుగా చేసి తన 3 కొడుకులకు పంచి ఇచ్చి ఎవరి రాజ్యభాగాన్ని వారు ఏలుకునేటట్లు ఏర్పాటు చేశాడు. అయితే ఈ రాజ్య విభజన మాత్రము అంత న్యాయంగా జరగలేదు. పెద్దవాళ్ళిద్దరికీ తండ్రి పంచి ఇచ్చినవి అరణ్య ప్రాంతాలు, కొండ ప్రాంతాలును. రాజధాని అయిన మాహిష్మతీపురము, దాని చుట్టుపట్ల గల నాగరిక ప్రాంతాలు 3వ వాడివయ్యాయి. ఆ భాగానికి మహశ్చేనుణ్ణి రాజుగా చేసి ద్యుమశ్చేనుడు తాను వెంట ఉండి రాజ్యపాలనలో అతడికి సహాయపడసాగాడు. చిత్రసేన, విచిత్రసేనులు తమకు అన్యాయం జరిగిందని ఎలాగైనా మహశ్చేనుడి రాజ్యభాగాన్ని కూడా కాజేయటానికి ప్రయత్నాలు సాగించారు. తన అన్నలు తనను హతమార్చటానికి, తన రాజ్యభాగాన్ని కాజేయటానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు అందగానే మహశ్సేనుడు జరిగిన దానికి చాలా నొచ్చుకున్నాడు. అతను తన అన్నలిద్దరికీ ఈ విధంగా కబురు చేశాడు. మన తండ్రిగారు చేసిన రాజ్య విభజన మీకు సమ్మతం కాని పక్షంలో మరొక రకంగా మనం రాజ్యాన్ని పంచుకోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు.
ఒక గర్భాన పుట్టిన మనము సఖ్యంగా ఉండటము, మన మధ్య శాంతి ఉండటము ప్రధానం. శాంతి కోసం నేను నిరాయుధుడినై మీరు రమ్మన చోటికి వస్తాను. రాజ్య విభజన మీరెలా చేసినా నేను అభ్యంతరం చెప్పను. మన సమావేశం ఎక్కడ ఎప్పుడు జరిగేది నాకు తెలియబరచండి. మహస్సేనుడి ఈ ధోరణి చూసి అన్నలు శాంతించి తృప్తిపడ్డారు. ఫలానా రోజున ఫలానా చోట ముగ్గురు అన్నదమ్ములు సమావేశమయ్యి సంప్రదించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మర్నాడు మహస్సేనుడు గుర్రం మీద కొద్దిమంది పరివారంతో సంకేత స్థలానికి బయలుదేరాడు. అతను ప్రయాణమై వస్తుంటే దారి పొడుగునా ప్రజలు అతన్ని దేవుణ్ణి చూసినట్లు చూశారు. అతని అన్నల రాజ్యభాగాలలో ఉన్న ప్రజలే రాజంటే అలా ఉండాలి, ఏమి రాజకళ, ఏమి టీవీ అని బహిరంగంగా మెచ్చుకున్నారు. అతను మజిలీ చేసిన చోటుల్లా అతన్ని అందరూ మహారాజా అని సంబోధించడమే కాక రాజోపచారాలు చేశారు. ఇది చూసి చిత్రసేన విచిత్రసేనలకు పట్టరాని ఈర్ష్య పుట్టుకు వచ్చింది. వారికి తమ తమ్ముడిపైన కలిగిన సద్భావమంతా పోయింది. ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళిద్దరూ అకారణంగా మహశ్చేనుడితో నిష్ఠూరాలాడటం ఆరంభించి అతన్ని కాస్త చంపేశారు. ఈ దుర్వార్తను మహశ్చేనుడి పరివారము మాహిష్మతి నగరానికి చేరవేశారు. జుమస్సేన మహారాజుకు దుర్భరమైన శోకంతో పాటు విపరీతమైన క్రోధం కూడా కలిగింది. ఆయన అప్పటికప్పుడే సైన్యాన్ని ఆయత్తం చేసి తన పెద్ద కొడుకులిద్దరిపైన యుద్ధానికి బయలుదేరాడు. చిత్రసేన విచిత్రసేనలకు ఇది తమ మంచికే వచ్చిందనిపించింది. ఎందుచేతనంటే వాళ్ళు తమ తమ్ముణ్ణైతే చంపారు గాని అతని రాజ్యాన్ని ఆక్రమించడానికి ముసలిరాజొకడు అడ్డు ఉండనే ఉన్నాడు. ప్రజలు సహజంగా ఆయన పక్షానే ఉంటారు. ఆయనే యుద్ధం ప్రకటించాడు గనక ఇప్పుడు తామిద్దరూ తమ రెట్టింపు సేనతో తండ్రి సేనను అవలీలగా ఓడించి క్షత్రియ ధర్మానుసారము రాజ్యమంతా తీసుకోవచ్చు. ముసలివాడైన తమ తండ్రి తమను ఎలాగూ ఎదుర్కోలేడు. అయితే వారనుకున్నట్లు జరగలేదు. యుద్ధంలో వారి సేనలు ఏ విధమైన ప్రతాపమూ చూపలేదు. ముసలివాడే కూడా జుమస్సేనుడు వీర విహారం చేసి యుద్ధంలో మొదటి నుంచి తనదే పై చెయ్యి అనిపించాడు. చివరకు చిత్రసేన విచిత్రసేనలు అతి సామాన్య యోధుల చేతిలో చనిపోయారు. తర్వాత జుమస్సేన మహారాజు మాహిష్మతిపురానికి తిరిగి వెళ్ళి 5 ఏళ్ల వయసు గల తన మనవడికి మహస్సేనుడి కొడుక్కి పట్టం కట్టి వాడి తరపున తానే రాజ్యపాలన చేశాడు. ఆయన తదనంతరము ఆ కుర్రవాడు నిషధ దేశానికంతటికీ రాజయ్యి ప్రజానురంజకంగా రాజ్యపాలన చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, జుమస్సేనుడి కొడుకులు ముగ్గురూ చావటానికి కారణమెవరు? చిత్రసేన విచిత్రసేనలకు అన్యాయం జరిగిన మాట నిజమే కదా. వారికి యుద్ధంలో ఓటమి ఎందుకు సంప్రాప్తమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జుమస్సేనుడు తన పెద్ద కొడుకులకు ఎలాంటి అన్యాయమూ చేయలేదు. వాళ్ళు రాజ్యార్హులు కారని తెలుసు కూడా వాళ్లకు రాజ్యంలో భాగాలిచ్చాడు. తమకు రాజార్హత ఏమాత్రమూ లేదని వారు నిరూపించుకున్నారు. తమ ప్రజలు తమ తమ్ముణ్ణి మహారాజులాగా చూసినప్పుడు వారు తమ అల్పత్వాన్ని గ్రహించి ఉండవచ్చు. వారు అలా చేయక అతన్ని అసూయతో చంపి తమ ప్రజలకు తమపై మరింత అసహ్యం పుట్టేటట్లు చేసుకున్నారు. తమ తండ్రి బతికి ఉన్నంతకాలము తమ సైనికులకు ఆయన మహారాజైనన్న సత్యం కూడా వారు గ్రహించక తమ తండ్రితో యుద్ధానికి తలపడ్డారు. మహారాజుపై కత్తి కట్టిన వాళ్ళు ఆ మహారాజు ప్రజల దృష్టిలో రాజద్రోహులు. అందుకే వారి సేనలు సరిగ్గా యుద్ధం చేయలేదు. వాళ్ళు సాధారణ యోధుల చేతిలో చావటానికి కూడా అదే కారణం అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక చిన్న కథ. కథ పేరు కృతజ్ఞత. ఒకనాడొక వేటగాడు అరణ్యంలో వేటాడదగిన జంతువుల కోసం చూస్తూ పోతూ ఉండగా ఒకచోట ఒక గోతిలో నుంచి రకరకాల ధ్వనులు వినిపించాయి. వేటగాడు గోతిలోకి తొంగి చూశాడు. బాబూ, రక్షించు, నీకు మేలు చేస్తాం అని అనేక గొంతులు ఒకేసారి కేకలు పెట్టాయి.
చాలా లోతుగా ఉన్న ఆ గోతి లోపల వేటగాడికి బాగా బక్క చిక్కిన ఒక మనిషి, ఒక చిరుతపులి, ఒక పాము, ఒక ఎలుక కనిపించాయి. గొయ్యి నిటారుగా ఉండటం చేత లోపల ప్రాణులు ఎంత ప్రయత్నించినా పైకి రాలేకుండా ఉన్నాయి. మీకెందుకు సహాయం చేయాలి? ఎలుకలు మా ఆహారాన్ని బతకనియవు, పాములు మమ్మల్ని కరిచి చంపుతాయి, చిరుతపులులు మా దూడల్ని ఎత్తుకుని పోతాయి, మమ్మల్ని భయపెడతాయి. సాటివాడు గనక మనిషికి సహాయం చేస్తాను అన్నాడు వేటగాడు. కానీ మిగిలిన జంతువులు తమను కాపాడమని ఎంత దీనంగా వేడుకున్నాయంటే వేటగాడి మనసు కరిగింది. అతను బలమైన లతలు తెచ్చి తాడులాగా మెలిపెట్టి గోతిలోకి దింపి 4 ప్రాణాల్ని పైకి లాగాడు. నీకు బహుమానాలు తెస్తాం అని చెప్పి ఎలుక, పాము, చిరుతపులి వెళ్ళిపోయాయి. గోతిలో నుంచి పైకి వచ్చిన మనిషి మాత్రము, బాబు, కటిక పేదను, నేను నీకేమీ ఇవ్వలేను, తిండికే లేనివాణ్ణి అన్నాడు. వేటగాడికి ఆ మనిషి మీద దయ కలిగి తన కుటీరానికి తీసుకొని పోయి తానే పోషించ నిశ్చయించుకున్నాడు. మర్నాడు వేటగాడి కుటీరానికి చిరుతపులి తాను చంపిన జంతువుని తెచ్చి ఇచ్చి, నీకు వేటాడే శ్రమ వద్దు, నేను రోజు నీకోసం వేటాడి మాంసం తెచ్చి ఇస్తాను అని వెళ్ళిపోయింది. తర్వాత పాము వచ్చి, నీకోసం ఒక పొడి తెచ్చాను, దీనిని కృతజ్ఞుడి రక్తంలో రంగరించి పాము కరిచిన చోటు రాస్తే ఎలాంటి విషసర్పమైనా దిగిపోతుంది అని చెప్పి ఏదో పొడి వేటగాడికి ఇచ్చి వెళ్ళిపోయింది. తర్వాత ఎలుక ఒక మూట ఈడ్చుకుంటూ వచ్చింది. ఇందులో నేను చాలా కాలంగా పోగు చేసిన సొమ్ములున్నాయి, వీటితో సుఖంగా జీవించు అని చెప్పి ఎలుక వెళ్ళిపోయింది. ఆ మూటలో చాలా విలువైన వెండి, బంగారు నగలు ఉన్నాయి. వీటితో నేను ధనికుడునయ్యాను, ఈ గుడిసెలో ఉండనవసరం లేదు అని వేటగాడు మూటలోని నగలు అమ్మేసి మంచి ఇల్లు కట్టుకొని సుఖంగా జీవించసాగాడు. వేటగాడు రక్షించిన మనిషి ఇంకా అతని పోషణలోనే ఉన్నాడు. అయితే ఆ మనిషి కృతజ్ఞుడు. అతనికి వేటగాడి ఐశ్వర్యం చూసి కడుపులో మంట బయలుదేరింది. వేటగాడికి అపకారం చేయటానికి మార్గం ఏదన్నా దొరుకుతుందా అని ఆ మనిషి చూడసాగాడు. ఇంతలో దగ్గరలో ఉన్న నగరాన్ని పాలించే వారి ఇంట దొంగతనం జరిగింది. కొన్ని నగలు, నగదు పోయాయి. దొంగను పట్టి ఇచ్చిన వారికి గొప్ప బహుమానం ఇస్తానని నగరపాలకుడు దేశమంతా చాటింపు వేయించాడు. వేటగాడి వెంట ఉన్న మనిషి నగరపాలకుడి వద్దకు వెళ్ళి, మీ ఇంట దొంగతనం చేసిన మనిషి నాకు తెలుసు, మీ నగలు అమ్మి మంచి భవంతి కట్టించుకున్నాడు, కావలిస్తే మీరు వెళ్ళి ఆ ఇంటిని చూడవచ్చు అన్నాడు. నగరపాలకుడు తన భటులను పంపి వేటగాడిని పట్టి తెప్పించి, నీకు అంత మంచి ఇల్లు ఎలా వచ్చింది అని అడిగాడు. వేటగాడు తాను 4 ప్రాణాల్ని గోతిలో నుంచి పైకి తీసింది మొదలు జరిగిందంతా పోసగుచ్చినట్లు నగరపాలకుడికి చెప్పాడు. అంతా విని నగరపాలకుడు, ఎవరు నమ్ముతారు ఇలాంటి తలాతోకలేని కథలు? నీ మాటలు వింటుంటే నువ్వు దొంగవే అనిపిస్తున్నది. ఈ మనిషిని ముందు బందీఖానాలో ఉంచండి, తర్వాత విచారణ జరుపుతాను అన్నాడు. ఇదే సమయంలో లోపల నుంచి నౌకర్లు పరిగెత్తుకుంటూ వచ్చి పాలకుడి కుమార్తెకు పాము కరిచిందని, ఆమె స్పృహ తప్పి పడిపోయిందని చెప్పారు. పాలకుడు మతిపోయిన వాడిలా అయిపోయాడు. విచారించకండి, నా దగ్గర పాము విషానికి విరుగుడున్నది. నేను గోతి నుంచి రక్షించిన పామే దానిని నాకిచ్చిందని చెప్పాను కదా. నా మీద అబద్ధాలు ఆరోపించిన ఈ కృతజ్ఞుడి రక్తంతో ఈ పొడిని రంగరించి పాము కరిచిన చోటు పూస్తే మీ కుమార్తెకు అపాయం తొలగిపోతుంది అన్నాడు వేటగాడు. పాలకుడు అతను చెప్పినట్టే చేయనిచ్చాడు. విరుచుకు పడిపోయిన ఆయన కుమార్తె లేచి కూర్చున్నది. వేటగాడు చెప్పిందంతా నిజమేనని రుజువైంది. పాలకుడు వేటగాడికి క్షమాపణ చెప్పుకొని కృతజ్ఞుడికి ఖైదు శిక్ష విధించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.